మరి జనసేన ఒక కార్యకర్త, ఒక మహిళ భారతి గారిని, వైఎస్ భారతి గారిని బూతులొచ్చినట్టు అడ్డగాడిదని తిట్టడం దీన్ని ఎలా చూస్తాం? దీని ఈ సంస్కృతి పవన్ కళ్యాణ్ గారేమో మహిళలని గౌరవిస్తా అన్నారు. కానీ వాళ్ళ కార్యకర్తలు ఇలా ఇలా ఒక మహిళనని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని ఇలా అడ్డగాడిదంటాన్ని దీన్ని ఎలా చూస్తారు మేడం? అసలా ఆ సుభాషిణి ఎవరండి? భారతీ సిమెంట్ ఈవెంట్స్‌లో పాటలు పాడుకుని భవిష్యత్తుని గడుపుకునే ఒక అమ్మాయి ఈరోజు వీళ్ళంతా ఈ కూటమి ప్రభుత్వం అంతా ప్రోత్సాహం లేకుండా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోడలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు భార్య అయినటువంటి వైఎస్ భారతమ్మని అసలు ఆమె నోటుకొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఒక రోడ్డు మీద డాన్సులు వేసుకునే ఒక అమ్మాయి వచ్చి వీర మహిళట, ఆవిడ మళ్ళీ జనసేన వీర మహిళట. మరి నాకు తెలియక అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలని వాళ్ళని ఎందుకన్నారో మాకు తెలియదు, కానీ మీరు సనాతన ధర్మాన్ని కాపాడేవారు కదా, మరి మీ సనాతన ధర్మంలో చెప్పలేదా మహిళల్ని అగౌరవపరచకూడదు అని? అంటే మీ మహిళలకు ప్రోత్సహించి మీరు పంపిస్తున్నారా? నిజంగా మీరు ఈ రోజున వచ్చి ఖండించాలి ఆ విషయాన్ని. మీరు సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను అని చెప్పిన వాళ్ళైతే ఈ రోజున ఆవిడ చేసే వ్యాఖ్యలను మీరు ఖండించాలి. అదేమీ లేకుండా మీరంతా ప్రోత్సహించబట్టే ఆ జనసేన మెయిన్ మేము వేరే మహిళలమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆవిడ కిరణ్ గారితో కూడా ఒక డాన్స్‌లు ఏస్తా ఉంటుంది. కానీ ఆవిడకి బుద్ధి కూడా అంటే అంతంత మాత్రం గాని కొంతమంది అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మేడం? అలాంటి ఆవిడ ఇలా మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని అంటం ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఆ! ఆమె డాన్సులు వేయడమే కాదు, మీరు అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే సిగరెట్లు కాలుస్తున్నారు. ఇంకా ఏవో అంటే ఒక పద్ధతైన మహిళ చేయవలసిన పనులేమో ఆవిడ చేయట్లేదు. ఆవిడనే మాటలు మేమైతే తప్పకుండా ఏదో ఒక రోజున దానికి తగిన శాస్త్రం అయితే చేయడం జరుగుతుంది త్వరలో. కాతే ఏంటంటే ఇలాంటి మరీ ఇంత దీనంగా ఇంత దారుణమైన మహిళలను తీసుకొచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి గారిని అనిపించడం మా అందరినీ బాధ పెట్టింది. అయితే తప్పకుండా దీని మీద మాత్రం చర్యలు అయితే ఉంటాయి తప్పకుండా. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు లేదా మేడం? అంటే ఇప్పటి వరకు ఆవిడ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు జనసేన పార్టీ కూడా. అలా కదమ్మా, ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుందంటే అసలు మరి వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా ఆవిడ చెప్పదు కదా. ముందు రోజు చెప్పింది భారతమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నెక్స్ట్ రోజు మళ్ళీ ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డాన్సులు వేయాలి, లేకపోతే వాళ్ళు వచ్చి డాన్సులు వేయాలండి. అసలు అది ఎవరండి? అది అనడానికి అది ఎవరు అసలు? దానికి డాన్సులు వేసుకోవాలంటే రోడ్డు మీద చాలామంది ఉన్నారు. ఉప్పల బాలు ఉన్నాడు, వచ్చి వేసుకోమనండి. అంతేగాని ఒక మాజీ ముఖ్యమంత్రిని లేదా మీరు ఎవరొస్తారో రండి డాన్స్ వేస్తామని చెప్తుంది ఎవరావిడ? మేడం దాంతో పాటు